హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏలేరు ముంపు ప్రధానంగా 8 మండలాల్లో వచ్చింది. ఈరోజు వరదలు అకారణంగా వచ్చాయంటే కేవలం అధికారుల యొక్క నిర్లక్ష్యం కూడా దీంట్లో చాలా స్పష్టంగా ఉంది. ఒకటి, ఇది గోదావరి ఉధృతి లేదా ఏలేరు ఉధృతి అనేది కాకుండా అధికారులే దీన్ని గండ్లు కొట్టినటువంటి సందర్భం ఉందని చెప్పేసి కూడా తెలియవస్తుంది. అంటే ఇది కావాలని చేసినటువంటి ఒక ఉపద్రవంలో కనిపిస్తుంది. రెండవది, చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు జిల్లాలో పర్యటన చేస్తూ ప్రకటించింది 65,000 ఎకరాలు ముంపులో ఉందని చెప్పారు. ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత ఇంకా 3 రోజులు నీరు ఉంది, అంటే పంట పొలాల్లో ఉంది. మేము ప్రత్యక్షంగా చూసాం. కిల్లంపూడి మండలం, పెద్దాపురం మండలం, సామర్లకోట, అటు పిఠాపురం, ఉప్పాడ, కొత్తపల్లి, గొల్లపురోలు, ప్రతిపాడులో కొంత ప్రాంతం, ఈ అన్ని మండలాల్లో కూడా వేలాది ఎకరాలు మునిగి ఉన్నాయి. ఆఖరిలో గొల్లపురోలు, పిఠాపురం, కొత్తపల్లి అయితే ఇంచుమించుగా ఆఖరిలో దిగేది అక్కడ కాబట్టి సముద్రం పక్కన ఎక్కువ గ్రామాలు డ్యామేజ్ ఉంది. గవర్నమెంట్ ఇప్పుడు ఏ ఉద్దేశంతో ఈ 34,000 అంటే 65,000 ఎకరాలు డ్యామేజ్ అని చెప్పి సీఎం ప్రకటించిన తర్వాత దాన్ని 34,000 ఎకరాలకి ఎలా కుదించారనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈరోజు ఎందుకు కుదించారని అంటే బహుశా కొన్ని పంట పొలాల్లో నీరు తగ్గిపోయింది కాబట్టి పంట పొలాలు పనిచేస్తాయేమని చెప్పి ఒక ఉద్దేశంతో కానీ తగ్గించి ఉండొచ్చు. కానీ ఈరోజు వాస్తవంగా గ్రామాలకు వెళ్ళి చూడండి, పంట పొలాలు చూడండి, దాని డ్యామేజ్ ఎంత ఉందో మీకు అర్థమవుతుంది. కాబట్టి పైపై లెక్కలు చెప్పి ఏదో అధికారులను ఎవరినో మభ్యపెట్టడం కోసమో లేదంటే వాళ్ళ యొక్క మెప్పు పొందడం కోసమో, పై స్థాయి నాయకత్వాన్ని మెప్పు పొందడం కోసం ఇలాంటి కాకి లెక్కలు చెప్తే వాస్తవంగా పంట దెబ్బతిన్నటువంటి రైతాంగం నష్టపోతుంది. ఈరోజు ఇప్పటికే 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు పంట పెట్టుబడి పెట్టింది రైతాంగం అంతా కూడా. ఈ పంట పెట్టుబడి పెట్టింది కూడా ఎక్కువ మంది ఎవరు? ఈరోజు కౌలు రైతులు ఎక్కువ మంది ఉన్నారు. 100కి 80-90% ఈరోజు కౌలు వ్యవసాయం చేస్తున్నారు. మరి కౌలు వ్యవసాయం చేస్తున్నటువంటి నేపథ్యంలో అప్పులు తెచ్చి బయట బ్యాంకుల నుంచి అప్పులు లేవు, లేదంటే బయట సొసైటీల నుంచి అప్పు లేదు. చిత్రం అంటే ఈరోజు ప్రభుత్వం ఏమంటాం కాదు, పంట సంబంధించినటువంటి మేము పెట్టుబడి ఇస్తామంది. కానీ ఈరోజు సింగిల్ పైసా పంట పెట్టుబడి రాలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంటే సొంతంగా ఈరోజు రైతాంగం పెట్టుబడి అంతా కూడా తమ సొంత అప్పులు, బ్యాంక్ అప్పులు, లేదా ప్రైవేట్ అప్పుల ద్వారా తెచ్చారు, లేదంటే షావుకారుల ద్వారా, ధాన్యం షావుకారుల ద్వారా తెచ్చిన అప్పు. అంటే ఈ 25,000-30,000 రూపాయలు పంట పెట్టుబడి అంతా కూడా ప్రైవేట్ అప్పులు, దీని మీద వడ్డీలు పడతాయి. కానీ ఈరోజు ప్రభుత్వం పెట్టుబడి సాయం చేయకపోగా ఇప్పుడు ఏమంటుందంటే ఎకరం చెప్పకుండా హెక్టార్కి మేము 25,000 ఇస్తామన్నారు. జనాలను ఇది మభ్యపెట్టడం తప్పించి కూడా ఏం కాదు. ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున మీరు ప్రకటించారు. ఈరోజు రైతు నష్టపోయింది 25,000-30,000 రూపాయలు పంట పెట్టుబడి నష్టపోయారు. మరి మీ ప్రభుత్వం ఇస్తానంటే పెట్టుబడి సాయం లేదు. ఈరోజు రైతు సొంతంగా పెట్టిన పెట్టుబడి ఈరోజు డ్యామేజ్ అయ్యింది. కాబట్టి కనీసం 25,000 రూపాయలు నష్టపరిహారం లేకుండా ఈరోజు రైతు గట్టెక్కే పరిస్థితి లేదు. ఇది వాస్తవం. ఎకరానికి 25,000 ఇస్తేనే కానీ రైతు గట్టెక్కే పరిస్థితి లేదు, అప్పులు తీర్చుకోలేని పరిస్థితి లేదు, వడ్డీలు కట్టుకునే పరిస్థితి లేదు. అటువంటి అప్పుడు ప్రభుత్వం 10,000 ఇస్తామని చెప్పి చేయి దులుపుకోవడం అంటే ఇది హాస్యాస్పదం. కనీసం మీరు పంట పెట్టుబడి సాయం ఇవ్వలేదు కాబట్టి పంట పెట్టుబడి సాయం డబ్బుల్లో నుంచి అయినా తీసి ప్రభుత్వం ప్రకటించింది మేము పంట పెట్టుబడి సాయం మేము కొనసాగిస్తామని చెప్పి. మరి కొనసాగిస్తామని చెప్పిన తర్వాత ఎందుకని పైసా కూడా విదల్చలేదు ఈ రోజుకి? అందుకే నష్టపోయినటువంటి దానికి 25,000 ఇవ్వాలి, పంట పెట్టుబడి సాయం ఇవ్వాలి. ఆ రకంగా ఇస్తేనే ఈరోజు రైతాంగం కోలుకొని రేపు రెండో పంటలో ముందుకెళ్ళడానికి అవకాశం. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే వరి పంట, కొబ్బరి, ఉద్యానవన పంటలు అన్నీ కలిపి ఈరోజు ఈ డ్యామేజ్ 34,000 చెప్తుంది. వరి వ్యవసాయమే ఇంత డ్యామేజ్ ఉందని చెప్పి ప్రకటన ప్రభుత్వ అధికారులు ముందు చెప్పిన తర్వాత మరి అన్ని పంటలు కలిపి 34,000 ఎకరాలు అంటే చాలా హాస్యాస్పదం. అందుకని చెప్పి ఎన్యూమరేషన్ ఇంకా పూర్తి కాలేదు వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడు ఈ క్రాప్ 15వ తారీఖు సెప్టెంబర్ 15కి పూర్తి కావాలని డేట్ పెట్టింది గవర్నమెంటే. ఇప్పుడు అది ఈ క్రాప్ పూర్తి కాలేదు కాబట్టి నెలాఖరు వరకు ఈ క్రాప్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది ప్రభుత్వమే. మరి ఈ క్రాప్ అవ్వలేదని అంటే దాని అర్థం ఏంటి? మరి మీరేమో ఈ రోజుకి లబ్ధిదారుల సంఖ్య లేదంటే నష్టపోయిన వాళ్ళ సంఖ్య తేల్చాలని చెప్పి ఇవాళ రేపు హడావుడి పడుతున్నారు 20వ తారీఖు లోపు. ఎందుకు ఇంత హడావుడి? ఇప్పుడు డ్యామేజ్ అయ్యింది, ఎన్యూమరేషన్ పూర్తి చేయాలి. రెండోది ఈ క్రాప్ పూర్తి చేయాలి. మేము అంటున్నది కౌలు రైతులు ఈరోజు ఈ క్రాప్లో నమోదు కావట్లేదు. రైతు పేరునే ఈరోజు రికార్డుల ప్రకారంగా సొంత భూమి యజమానుల పేరుని రికార్డులు ఈ క్రాప్ చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఈ క్రాప్ అంటే అర్థం పొలంలో ఎవరైతే పంట వేసారో వాళ్ళని గుర్తించి ఈ క్రాప్ చేయాలి. ఇప్పుడు ప్రధానంగా ఒక ఏలేరు వల్ల నష్టపోయిన రైతుకి, కౌలు రైతుకి ప్రధానంగా పరిహారం అందకపోతే మీ కార్యాచరణ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడే కాదు
మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉంది. ఇప్పటికే ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాం, అధికారుల దృష్టి తీసుకెళ్ళాం, కలెక్టర్ గారిని కూడా కలుస్తాం. ఖచ్చితంగా ఈరోజు 90% పైబడి కౌలు రైతులు వ్యవసాయం చేస్తున్న నేపథ్యంలో ఆదుకోవాల్సింది మేము అంటున్నది, ఎవరైతే పంట పొలంలో ఉన్నారో వాళ్ళని గుర్తించండి. మీరు వాళ్ళు కౌలు రైతా లేదంటే సొంత రైతా ఎవరైనా కానివ్వండి, ముందు మీరు ఫీల్డ్లో గుర్తించకుండా పైపైన రికార్డుల ప్రకారం చేస్తారంటే కౌలు రైతులు ఈరోజు గాడి వదిలేస్తే రేపొద్దున వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరు ఉండరు. అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించండి. ప్రభుత్వం ఇప్పుడు ఏమంటుందంటే మేము కౌలు రైతులకి భూ యజమానితో సంబంధం లేకుండా గతంలో మేము ఇస్తాం అంటున్నారు. మంచిది, ఇవ్వండి. కానీ తక్షణం వచ్చినటువంటి డ్యామేజ్ని తగ్గించి వాళ్ళు భరోసా ఇవ్వాలి కదా. అందుకని తక్షణం ఎవరైతే భూముల్లో ఉన్నారో, ఇప్పుడు రైతు పక్క రైతుకు తెలుసు ఎవరైతే పంట పొలంలో ఉన్నారో పక్క రైతు తెలుసు. అందుకని ఆ పక్క రైతు ఎవరెవరు పంట సాగులో ఉన్నారో గుర్తించి వాళ్ళకి పరిహారం ఇచ్చే విధంగా పక్క రైతునే భరోసాగా తీసుకుని వాళ్ళ స్టేట్మెంట్ భరోసాగా తీసుకుని ఆ రకంగా ఇస్తే ఈరోజు కౌలు రైతుకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, లేదంటే ఇబ్బంది పడుతుంది. అందుకని మేము కౌలు రైతు సంఘాలు కలిపి ఒక కార్యాచరణ తీసుకుంటాం. రైతులందరినీ కూడా కూడగట్టి ఒక ఉద్యమ బాటలోకి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.